హలో గైస్, ఈరోజు 3.3 కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఈ కాన్సెప్ట్ గురించి మీరు చూసే ముందు 3.2లో ఉన్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ని మీరు ఫస్ట్ చూస్తే మీకు ఇంకొద్దిగా ఐడియా వస్తుంది అసలు దేని గురించి డిస్కస్ చేస్తున్నాము అని. సో ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఒక 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు మనము. ఫస్ట్ ది పీపుల్, సెకండ్ హార్డ్వేర్, థర్డ్ సాఫ్ట్వేర్, 4 డేటా, 5 నెట్వర్క్. ఈ కాంపోనెంట్స్ ఏంటి, వీటి గురించి ఇన్డెప్త్గా మనం ఏం తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు 3.3.1లో పీపుల్ రిసోర్సెస్ అంటే ఈ పీపుల్ గురించి, నెక్స్ట్ అలాగే 3.3.2లో ఉన్న కంప్యూటర్ సిస్టమ్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఫైల్లో ఈరోజు పీపుల్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ పీపుల్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ని ఏ యూజర్స్ యూజ్ చేస్తారు, లేకపోతే దాన్ని ఎవరు క్రియేట్ చేస్తారు, దానివల్ల ఎవరికి బిజినెస్ ఉంటుంది, ఎవరికి హెల్ప్ అవుతుంది అనే కంప్లీట్ పీపుల్ ఇన్వాల్వ్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని పీపుల్ రిసోర్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఈ ఎండ్ యూజర్స్ అంటే మనలాంటి కస్టమర్స్ ఒక ప్రోడక్ట్ని వాడతాం కదా, వాళ్ళందరినీ ఎండ్ యూజర్స్ అంటారు. సెకండ్ ప్రోగ్రామర్స్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేకపోతే ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసే వాళ్ళని ప్రోగ్రామర్స్ అంటారు. థర్డ్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్ అంటే ఇంకా దీంట్లో వేరే వ్యక్తులు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్స్ కానీ, లేకపోతే కంపెనీ సిటిఓ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అవ్వచ్చు, ఇంకా ఎవరన్నా వాళ్ళంతా పీపుల్ రిసోర్సెస్లో అలకేట్ అవుతారనమాట. సో ఇదంతా పెద్ద ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏం కాదు. సెకండ్ది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దీని గురించి ఎక్కువసేపు డిస్కస్ చేద్దాం. ఇది 3.3.2 కంప్యూటర్ సిస్టంలో సిస్టమ్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ హార్డ్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు ఒక కంప్యూటర్ని చూడగానే మనకు ఫస్ట్ వినే పదాలు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కదా. సో ఈ హార్డ్వేర్లో అసలు హార్డ్వేర్ అంటే ఏంటి, దాంట్లో ఏ మెటీరియల్స్ ఉంటాయి, అవి ఏ రకాలు ఉంటాయో ఒక చిన్న డిస్క్రిప్షన్లో చదువుదాం. ఫస్ట్ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, హార్డ్వేర్ అనేది మనము దాన్ని పట్టుకొని లేకపోతే టచ్ చేసి ఇది రియల్గా ఉంది అని మనం ఫీల్ అయ్యేదాన్ని హార్డ్వేర్ అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ అనేదాన్ని మనం టచ్ చేయలేము, కేవలం మనకు తెలుసు అది ఉందని, కానీ టచ్ చేయలేము. సో ఈ హార్డ్వేర్ టచ్ చేయగలం కాబట్టి దాన్ని టాంజిబుల్ ప్రోడక్ట్ అంటారు. సాఫ్ట్వేర్ మనం టచ్ చేయలేము కాబట్టి ఇంటాంజిబుల్ ప్రోడక్ట్ అంటారు. సో అది బేసిక్ డెఫినేషన్. ఇప్పుడు హార్డ్వేర్లో మనకు ఫస్ట్గా మాట్లాడుకునే పాయింట్ ఇన్పుట్ డివైజెస్ గురించి. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటంటే, మనం కంప్యూటర్కి కొన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసి ఒక ఇన్పుట్ ఇవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కంప్యూటర్ యూజ్ చేస్తున్నారనుకోండి, కంప్యూటర్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తారు, ఒక మౌస్ యూజ్ చేసో, లేకపోతే కీబోర్డ్ యూజ్ చేసో, లేకపోతే ప్రింటర్ ద్వారానో, ఫ్యాక్స్ ద్వారానో, లేకపోతే ఏదైనా వైర్లెస్ డివైస్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అది ఇన్పుట్ డివైజెస్ కేటగిరీలో వస్తాయి. సెకండ్ది ప్రాసెసింగ్ డివైజెస్. ఇదేంటి అంటే, మీరు ఫస్ట్ ఒక ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్పుట్ని కంప్యూటర్ ఎలా ప్రాసెస్ చేయాలి అన్న దాని గురించి ఈ ప్రాసెసింగ్ డివైజెస్లో ఆ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ కొనాలి అనుకున్నప్పుడు మీకు కొన్ని పదాలు వినుంటారు. i3 ప్రాసెసర్ అని, లేకపోతే ఇంటెల్ ప్రాసెసర్ అని, ఏఎండి ప్రాసెసర్ అని, ఇలా i5, i7, i9 ఇలా పదాలు వినింటారు కదా. ఆ పదాలి ప్రాసెసింగ్ పవర్స్ అంటారు దాన్ని. ఈ ఒక డివైస్ ఏదైతే క్యాపబుల్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్ అనుకోండి, అదొక ప్రాసెసింగ్ డివైస్.
మన మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తారనమాట. అది ఆ ప్రాసెసింగ్ డివైస్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని తీసుకొని అది దానికి సరిపడా ఆపరేషన్ అది పర్ఫామ్ చేస్తుంది. బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మీ కంప్యూటర్ ఓపెన్ చేసి ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, విండోస్లో కానీ ఎక్కడన్నా కూడా 1+1 అని మీరు ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా 2 అని ఆన్సర్ వస్తుంది కదా. మీరు 1+1 ఎంటర్ ఇన్పుట్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్లో జరిగేది మొత్తం అంతా ప్రాసెసింగ్ ఈ ప్రాసెసర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ i3 కానీ i5 కానీ. థర్డ్ది వచ్చి డేటా స్టోరేజ్. ఇది కొద్దిగా ఇన్డెప్త్గా మాట్లాడదాం ఇంకొద్దిగా. ఈ డేటా స్టోరేజ్ అంటే ఏంటంటే మనం ఇన్పుట్ ఇచ్చిన డేటాని కంప్యూటర్ డిఫరెంట్ టైప్స్లో స్టోర్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ది చూస్తే ఇంటర్నల్ స్టోరేజ్. ఇంటర్నల్ స్టోరేజ్ ఏంటంటే మనం ఇందాక ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నాం కదా, i3 i5 అలాగా. ఈ ప్రాసెసర్కి మెమరీ అవసరం అవుద్దనమాట. అంటే ఒక డేటా మనం ముందు క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్లో 1+1 అని అనుకున్నాం కదా, ఈ 2 నంబర్స్ ఎక్కడో ఒక చోట స్టోర్ అవ్వాలి కదా. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెసర్కి చాలా ఫాస్ట్గా కావాలి, లేకపోతే ఒక ఆపరేషన్ కోసము అతి తక్కువ టైంలో దాని దగ్గర డేటా ఉండాలి అన్నప్పుడు అది ఇంటర్నల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటుంది. మనకు రియల్ వరల్డ్లో వాటిని క్యాష్ అంటారు, రిజిస్టర్స్ అంటారు. రిజిస్టర్స్ ప్రాసెసర్ అతి దగ్గరలో ఉంటాయన్నమాట. ఉన్న అన్ని మెమరీస్లో రిజిస్టర్స్ అత్యంత క్లోజ్గా ఉంటుంది ప్రాసెసర్కి. నెక్స్ట్ క్యాష్ ఉంటుంది అనమాట. ఈ క్యాష్ రిజిస్టర్స్లో చాలా చిన్న, అంటే అతి తక్కువ డేటా మాత్రమే మనం స్టోర్ చేయగలము. నెక్స్ట్ మెయిన్ మెమరీ. ఇది ప్రాసెసర్కి కొద్దిగా దూరంలో ఉంటుంది, ఇంటర్నల్ స్టోరేజ్ కన్నా కొద్దిగా దూరంలో ఉంటుంది. వీటిలో మెయిన్ మెమరీలో ఏముంటుందంటే ర్యామ్, రామ్ అని 2 డిఫరెంట్ మెమరీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రామ్ అనుకోండి, ROM అంటే ర్యాండమ్ రీడ్ ఓన్లీ మెమరీ అని అంటారు దీన్ని. ఇదేంటంటే ఆ మెమరీ నుంచి కేవలం మనము రీడ్ చేయగలము, దాంట్లోకి మళ్ళీ రైట్ చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మీరు కంప్యూటర్ షట్ డౌన్లో అయిన తర్వాత మళ్ళీ ఒక పవర్ ఆన్ చేశారనుకోండి, ఏదో ఒక బూట్ అయ్యి ఒక 2-3 మినిట్స్ తర్వాత మీకు లాగిన్ చూపిస్తుంది కదా. ఆ వెనకాల ఆ 2-3 మినిట్స్ జరిగే ఇన్ఫర్మేషన్ డేటా అంతా ఈ ROMలో ఉంటుంది. ఈ నెక్స్ట్ RAM. ర్యామ్ అంటే ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ని చాలా ఫ్రీక్వెంట్గా వాడతారు ప్రాసెసర్ అన్నప్పుడు మెయిన్ మెమరీలో ఉంటుందన్నమాట. దీని గురించి ఇంకొద్దిగా నెక్స్ట్ టాపిక్లో తెలుసుకుందాం. నెక్స్ట్ సెకండరీ మెమరీ. ఈ సెకండరీ మెమరీ గురించి మనము బ్రీఫ్గా చెప్పాలంటే మన దగ్గర పెన్ డ్రైవ్స్ కానీ లేకపోతే హార్డ్ డిస్క్స్ కానీ ఏమన్నా ఉంటాయి కదా, వాటన్నిటిని సెకండరీ డివైసెస్ అంటారు. ఇవి మన దగ్గర చాలా ఎక్కువ డేటాను స్టోర్ చేసుకోవడానికి లేకపోతే ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి కావాల్సిన డేటా అంతా సెకండరీ మెమరీలో పెట్టుకుంటాం మనము. ఇప్పుడు ఒక కంప్యూటర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మీ హార్డ్ డిస్క్లో ఒక మూవీ ఉందనుకోండి, ఆ మూవీని మీరు చూడాలనుకున్నారు, ఏం చేస్తారు? ఫస్ట్ కనెక్ట్ చేస్తారా సిస్టమ్కి. అప్పుడు లెట్స్ సే ఆ మూవీ 2 GB ఉందనుకుందాము. ఆ 2 GB సినిమాని మొత్తం అంతా కంప్యూటర్ ఒకేసారి ప్లే చేయదనమాట. హార్డ్ డిస్క్ నుంచి ఒక లెట్స్ సే ఒక 500 MBని ఫస్ట్ తీసుకుని ఒక చోట పెట్టుకుంటుంది. దాన్ని RAM అంటారు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని అంటారు. మీరు ఆ 500 MB సినిమా అయిపోతుంది అనగా మళ్ళీ మీ హార్డ్ డిస్క్ దగ్గరికి వెళ్ళి ఇంకో 500 MB తీసుకొస్తుంది. ఒకవేళ మీరు సడన్గా ఆ USB కేబుల్ కనెక్ట్ అయ్యింటే చూసారా హార్డ్ డిస్క్ నుంచి, అది తీసేస్తే ఇంకా మీకు తర్వాత సినిమా ప్లే అవ్వదు. మీరు ట్రై చేయండి ఇది. ఎందుకంటే అది మొత్తం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ నుంచి మీకు VLC ప్లేయర్ తీసుకొస్తుంటుంది అనమాట మూవీని.
సో మీరు ఆ ప్లగ్ తీసేస్తే మీకు ఆ నెక్స్ట్ మూవీ రాదు. లాస్ట్ది వర్చువల్ మెమరీ. ఇది యాక్చువల్గా ఎగ్జిస్ట్ అవ్వదు, కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మాత్రమే అన్నమాట. ఈ వర్చువల్ మెమరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ తీసుకోండి. ఆ, కొన్ని సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు 2 GB ఉన్న మూవీని అంతా ఒకేసారి ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో పెట్టాలి అనుకున్నారనుకోండి, ఆర్ఎల్స్ ర్యామ్లో పెట్టాలనుకున్నారనుకోండి. మీ సిస్టంలో ఉన్న ర్యామ్ కేవలం 1 GB ఉందనుకోండి, లేకపోతే తక్కువ ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే, ఈ హార్డ్ డిస్క్లో ఉన్న స్పేస్ని కూడా అది ర్యామ్గా కన్సిడర్ చేసి ర్యామ్ ప్లస్ హార్డ్ డిస్క్లో ఉన్న కొద్దిగా డేటాని మొత్తం కలిపి వర్చువల్ మెమరీగా కన్సిడర్ చేస్తారనమాట. ఇది వినడానికి కొద్దిగా స్ట్రేంజ్గా ఉంటుంది, కానీ విండోస్లో ఇలాంటి కాన్సెప్ట్ యూజ్ చేస్తారు, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. లాస్ట్ది అవుట్పుట్ డివైజెస్. ఈ అవుట్పుట్ డివైజెస్ ఏంటంటే, మనం ఇందాక మనకు ఏ ఆపరేషన్ చేసినా మనం ఇన్పుట్ ఇచ్చి కంప్యూటర్ ఏదన్నా వర్క్ చేసి మనకు అవుట్పుట్ చూపించాలి కదా. మనం ముందు ఎగ్జాంపుల్లో 1+1 ఎంత అని మనం కంప్యూటర్ని అడిగితే అది మనకు 2 అని చూపిస్తుంది కదా. ఆ అవుట్పుట్ మనకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదొక టెక్స్ట్ రూపంలో ఉంటుంది, అవునా. ఇప్పుడు కొన్ని అవుట్పుట్ నార్మల్గా టెక్స్ట్ రూపంలో చూపించే కన్నా కొద్ది గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తే ఇంకొద్ది బాగుంటుంది కదా. అంటే ఆ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మనము ఈ థర్డ్ అంపైర్ డెసిషన్ కోసము అవుట్ ఆర్ నాట్ అవుట్ గురించి ఒక డిఫరెంట్ స్క్రోలింగ్, లేకపోతే ఒక డిఫరెంట్ ఒక స్క్రీన్ మీద అవుట్ నాట్ అవుట్ మొత్తం గ్రాఫిక్స్లా వచ్చి ఒక రిజల్ట్ చూపిస్తారు చూసారా, అది ఒక గ్రాఫిక్స్ అవుట్పుట్గా చెప్పుకోవచ్చు మనము. నెక్స్ట్ ది ఆడియో అండ్ వీడియో. ఇదేంటి, మన ఎగ్జాంపుల్ విఎల్సీలో మూవీ చూద్దాం అనుకున్నారనుకోండి, అప్పుడు మనకు అవుట్పుట్ టెక్స్ట్ లేకపోతే గ్రాఫిక్స్ వస్తే సరిపోదు కదా, ఆడియోతో పాటు వీడియో కూడా ఉండాలి. అండ్ లాస్ట్ వచ్చి టాక్టైల్. ఈ టాక్టైల్ అవుట్పుట్ అంటే ఏంటంటే, కొద్దిగా ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకి, బ్లైండ్ పీపుల్కి హెల్ప్ అయ్యే డివైజెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ప్రెస్ చేయగానే వాళ్ళకు ఒక సెన్సేషన్, వైబ్రేషన్ వచ్చి ఇది కరెక్ట్ రాంగ్ అని చెప్పే వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. హ్యాప్టిక్స్ అంటారు వాటిని. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ డివైజెస్ కూడా మనకు హార్డ్వేర్లో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేద్దాము. సాఫ్ట్వేర్ని రఫ్గా ఒక బ్రీఫ్గా చెప్పాలి అంటే, ఒక మషిన్కి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ముందే చెప్పింటారనమాట. వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేసేవాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు 1+1 కంప్యూటర్ని అడిగినప్పుడు అది ఎంత అని క్యాలిక్యులేట్ చేసే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అనమాట కంప్యూటర్లో. దాన్ని సాఫ్ట్వేర్ అంటారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్యూటర్కి ఒక ప్రోగ్రామర్ ముందే డిఫైన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు ఒకటి అర్థమైంది కాబట్టి దీంట్లో ఏ రకాలు ఉంటాయి గురించి ఆలోచిద్దాం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు, సెకండ్ది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, మీ కంప్యూటర్ నార్మల్గా వర్క్ అవ్వడానికి, లేకపోతే మీ కంప్యూటర్లో బేసిక్గా ఏ ఆపరేషన్స్ అవసరమవుతాయో వాటి యొక్క డీటెయిల్స్, ఒక కంప్యూటర్కి ఏ సాఫ్ట్వేర్ కావాలో అదంతా ఒకరు హ్యాండిల్ చేశారనుకోండి, దాని పేరే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మనం విండోస్ 7, విండోస్ 10, లినక్స్ అని అంటారు కొంతమంది, మ్యాక్ గురించి వింటారు. మ్యాక్లో OS X అనే ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారనమాట. ఇలా మనకు వరల్డ్లో చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చేయాల్సిన టాస్క్ కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు కంప్యూటర్ పవర్ ఆన్ చేయగానే నెక్స్ట్ కొన్ని బూట్ అయ్యి, లేకపోతే మీరు విండోస్లో చూస్తే ఒక రివాల్వ్ అవుతూ 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 ఆన్ అవుద్ది కదా. ఆ వెనకాల ఏం జరుగుతుంటుంది అంటే కంప్యూటర్కి కావాల్సిన బేసిక్ ఆపరేషన్స్ అన్నీ లోడ్ అవుతుంటాయి. వాటిలో ఫస్ట్గా మెమరీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాము. ఈ మెమరీ మేనేజ్మెంట్ కోసము కంప్యూటర్లో మెమరీ మేనేజర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనం ముందు అనుకున్నట్టు ఒక మూవీ చూడాలంటే మన హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్లోకి 500 MB రావాలనుకున్నాం కదా. అది తీసుకొచ్చే ప్రాసెస్ని మెమరీ మేనేజర్ చూసుకుంటుంది అనమాట. మెమరీ మేనేజర్ ప్రోగ్రామ్ ఇలాంటి మెమరీకి సంబంధించిన ప్రతి ప్రాసెస్ని హ్యాండిల్ చేస్తుంది. సెకండ్ది టాస్క్ మేనేజ్మెంట్. టాస్క్ మేనేజ్మెంట్లో ఏముంటుందంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఆన్ చేసి ఒక 2-3 విండోస్ ఒకేసారి ఓపెన్ చేశారనుకోండి, లేకపోతే ఒక సైడ్ మ్యూజిక్ ప్లేయర్లో పాటలు వింటూ ఇంకో వైపు మీ వర్క్ ఏదైనా చేసుకుంటున్నారు అనుకోండి, అలా 2 డిఫరెంట్ టాస్క్స్ రన్ అవ్వాలి అంటే ఎలా చేయాలి దాని గురించి డీటెయిల్స్ అంతా టాస్క్ మేనేజర్ చూసుకుంటారు. అదే టాస్క్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ది ఫైల్ మేనేజ్మెంట్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఒక కంప్యూటర్లో నార్మల్గా మనము విండోస్లో అయితే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఇట్లా డిఫరెంట్ డ్రైవ్స్ ఉంటాయి కదా. ఈ డ్రైవ్స్ ఎలా ఉండాలి, అవి ఎలా స్టోర్ చేసుకోవాలి హార్డ్ డిస్క్ మీద లేకపోతే సెకండరీ మెమరీ మీద అన్న దాని గురించి ఫైల్ మేనేజర్ చూసుకుంటారనమాట. అంటే అదొక మరి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అది. దీన్ని ఫైల్ మేనేజ్మెంట్ అంటారు. లాస్ట్ది నెట్వర్క్ క్యాపబిలిటీ మేనేజ్మెంట్. ఇదేంటంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఆన్ చేసి ఒక వైఫైకో లేకపోతే మీ ఇంటర్నెట్ కనెక్షన్కి కనెక్ట్ అవ్వాలన్నా, మీ కంప్యూటర్ నుంచి అవుట్ సైడ్ వరల్డ్కి ఏదన్నా డేటా వెళ్ళాలి అంటే ఈ నెట్వర్క్ క్యాపబిలిటీ మేనేజర్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఈ మేనేజర్ అంటే ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసి మన కంప్యూటర్ నుంచి అవుట్ సైడ్ వరల్డ్కి డేటా పంపించడం, రిసీవ్ చేసుకోవడం చేస్తుందన్నమాట. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా నెట్వర్క్ క్యాపబిలిటీ మేనేజర్స్ మీద ఉంటుంది. ఇంకా లాస్ట్ వచ్చి అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని దీనిపైన మనం డైలీ వాడే అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ విఎల్సి ప్లేయర్ కానీ, మనం డైలీ వాడే అప్లికేషన్స్, మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, లేకపోతే పవర్ పాయింట్, ఫోటోషాప్, ఇలాంటి అప్లికేషన్స్ అన్నిటినీ మళ్ళీ మనము కొంతమంది ప్రోగ్రామర్స్ డెవలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పుకోవచ్చు. సో చాలా డేటా ఒకే రోజు మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొకసారి రివైజ్ చేసేసి కంక్లూడ్ చేద్దాము. ఒక రీక్యాప్ లాగా అనుకుంటే, ఈరోజు మనం కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తే దాంట్లో 5 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. కానీ ఈరోజు మనం పీపుల్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడాము. పీపుల్ రీసోర్సెస్లో ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఎవరు యూజ్ చేస్తారు, దాంట్లో ఎండ్ యూజర్స్ ఎవరు, దాన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు, దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు, ఇలా అందరినీ ఒక గ్రూప్గా చేస్తే దాన్ని పీపుల్ రీసోర్సెస్ అంటారు. సెకండ్ది కంప్యూటర్ సిస్టంలో ఉన్న హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేస్తే, హార్డ్వేర్ అనేది మనం టచ్ చేసి ఫీల్ అయ్యే ఒక ఫిజికల్ కాంపోనెంట్ అనుకుంటే, సాఫ్ట్వేర్ అనేది అది ఎగ్జిస్ట్ అవుతుందని తెలుసు మనకు, కానీ మనం టచ్ చేయలేని ఒక ప్రోడక్ట్ అనమాట. ఈ హార్డ్వేర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. ఇన్పుట్ కోసము, దాన్ని ప్రాసెస్ చేయడం కోసము, దాన్ని స్టోర్ చేసుకోవడం కోసము, తర్వాత మనకి అవుట్పుట్ చూపించడం కోసము. అండ్ లాస్ట్లో ఈ హార్డ్వేర్ యూస్ చేసుకొని సాఫ్ట్వేర్ ఏ టైప్స్ ఉంటాయని మాట్లాడాము. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అంటే కంప్యూటర్ బేసిక్గా రన్ అవ్వడానికి కావాల్సిన ఆపరేషన్స్ అన్నిటినీ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాండిల్ చేస్తే, తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్
మనం డైలీ యూజ్ చేసే అప్లికేషన్స్ ఎలా ఉండాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి హెల్ప్ చేసే సాఫ్ట్వేర్ అనమాట.